గవర్నమెంట్కి ఇచ్చారు. లోకల్ గవర్నమెంట్ ప్రకారం సవరించుకోమన్నారు కొన్ని టర్మ్స్. అంటే అక్కడ పద్ధతి వేరు, ఇక్కడ పద్ధతి వేరు. బాంబేలో ఒక లీజ్ డేట్ తీసుకుంటే 100 పేజీలు ఉంటుంది. మన దగ్గర లీజ్ డేట్ 4 పేజీలు ఉంటుంది. అక్కడ గుండాయిజము అది వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ ఆ లెవెల్కి వెళ్ళదు. ఇక్కడ కూడా జరుగుతున్నా కానీ ఆ లెవెల్కి వెళ్ళదు. సో నువ్వు నీ ప్రశ్నకి ఆన్సర్ చెప్పే ముందు అసలు రేరా అంటే ఏంటి చెప్తాం ప్రజలకి. రేరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రేరా యాక్ట్ అంటే. సో అక్కడ ఏంటంటే బిల్డర్స్ని కానీ ఏజెంట్స్ కానీ బయట స్థిరాస్తులకు సంబంధించిన వరకు కంట్రోలింగ్ బాడీ. అంతకుముందు చంద్రబాబు గారు నాడు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది కదా, ఏపీఎస్. అందులో ఏపీఆర్ఈస్ అని పెట్టారు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్. అట్లా రియల్ ఎస్టేట్కి ఇంతమంది రెగ్యులేషన్ బాడీ లేదు. ఎవడు అంటే ఇప్పుడు పూర్వకాలం నువ్వు చిన్నప్పుడు నేను కొద్ది 20-30 ఇయర్స్ ముందు చూసుకుంటే బిల్డింగ్స్ ఇలా కట్టి ఇలాగ వెళ్తాయి వాటర్ ట్యాంకులు. ఇలా పర్మిషన్ ఇంతే ఉంటుంది. కింద చెకింగ్ కింద అవుతుంది, భూమి పైన ఉంటే ఇలా ఉండి ఇలా ఉండేది. దానివల్ల ఏమైంది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కువైపోయింది. బిల్డర్స్ డబ్బు చేసుకున్నారు. అప్పుడు మనకు వాయిస్ ఉండేది కాదు, వాళ్ళు కంట్రోలింగ్ ఎవడు కావడే తోపు. కానీ ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత రేరా ఏంటంటే ఎక్కువగా జనరల్గా బయర్స్ మోసపోకూడదు అనే ప్రైమ్ ఉద్దేశం. బిల్డర్ కూడా డైవర్ట్ చేయకూడదు, ఫండ్స్ మిస్లీడ్ చేయకూడదు. జనరల్గా ఏమైంది, రేరాలో బిల్డరు ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేస్తాడు ఒక టైంలో. ప్రాజెక్ట్ ఏదో 100 కోట్లు కలెక్ట్ చేసి 50 కోట్లు పెట్టి 50 కోట్లు రెండో ప్రాజెక్ట్